ఓం శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆదౌ దేవకీదేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాన్ పాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. 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 ఇదానీం వయం సర్వే శ్రీమద్భాగవత మహాపురాణే 39తమాధ్యాయే ప్రవేశామः. 29వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. దేవహూతి తన కుమారుణ్ణి ఆ భగవంతుణ్ణి అడిగారు, నాయన ఎన్నో విషయాలు చెప్పావు, చాలా సంతోషం. సరే, అసలు భక్తి అంటే ఏమిటి? మోక్ష సాధన మార్గేషు భక్తిరేవ గరీయసి అని మీ నాన్నగారు కర్దమ ప్రజాపతి చెప్తుండేవారు. భక్తి అంటే ఏమిటి, అది ఏ విధంగా పొందాలి, కాలానికి భక్తికి సంబంధం ఉందా అని చెప్తే కపిల మహర్షి చెప్తున్నారు, అమ్మా, అనేకమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలు నాన్నగారు చెప్తుండగా నువ్వు విన్నావు. ఒక సాధన అనేది నీకు ఏర్పడింది. ఇప్పుడు నేను చెప్పే విషయాల వల్ల ఆ సాధన మరింత ఫలితాన్ని ఇస్తుంది. నువ్వు అడిగా చూసావా భక్తి. అసలు ఏమిటి భక్తి అంటే? భజ సేవాయాం, భజ సేవాయాం. భజ అనే ధాతువుకు సేవాయాం సేవించుట అని అర్థం. భజతి భజత భజంతి, సేవిస్తున్నాడు సేవిస్తున్నారు సేవిస్తు. కహ భజతి? భక్త భజతి, భక్తుడు సేవిస్తున్నాడు. కం భజతి? దేవం సేవ భజతి, దేవుణ్ణి సేవిస్తున్నాడు. అంటే ఏమిటి సేవ? ఇది సేవ 9 రకాలుగా ఉంటుంది. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, బంధనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. శ్రవణం, ముందు భగవన్నామాన్ని వినటం. కీర్తనం, ఆ భగవన్నామాన్ని అనటం. వినటం శ్రవణం, అనటం కీర్తనం. మూడవది మననం, మనసులో పదే పదే ఆ నామాన్ని ధ్యానించుకుంటూ ఉండాలి నిరంతరం. ఏ పని చేసినా ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఇలా నామం మనం చేసుకుంటూనే ఉండాలి. అప్పుడు మనస్సు ఏకాగ్రత పొందుతుంది. వేరే ఆలోచనలు రావు, వేరే మాటలు రావు, భగవదాయత్తమై ఉంటుంది. పాదసేవనం, ఆ భగవంతుని దగ్గరే ఉన్నాడు, ఆయన ఒక రూపంలో కూర్చున్నాడు, ఆయన కూర్చున్నాడు ఇక్కడ సింహాసనం మీద, ఆయన పాదాలు సేవించాలి నేను, ఊహామాత్రంగా భావన కలుగుతుంది. ఇది పాదసేవనం. లేదా మనం పాదవు పూజయామి, ఊరు పూజయామి, నాభిం పూజయామి, ఉదరం పూజయామి, కంఠం పూజయామి, పుష్పై పూజయామి, ముఖం పూజయామి, నేత్రే పూజయామి, శ్రోత్రే పూజయామి, లలాటం పూజయామి. ఇలా పాదాల దగ్గర నుంచి స్వామివారిని పూజిస్తుంటాం పుష్పాలతో. అది సేవ. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం. తర్వాత అర్చనం, వేద మంత్రాలతో పౌరాణిక మంత్రాలతో అర్చించాలి. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి, పాదయో పద్యం సమర్పయామి, హస్తయో అర్చన సమర్పయామి, ఆసనం సమర్పయామి, శుద్ధోదకై స్నపయామి, పుష్పై వస్త్రైగ్మం సమర్పయామి, పుష్పై పూజయామి, ధూపమాఘ్రాపయామి, దీపం దర్శయామి, మధురపదార్థాన్ని నివేదయామి, తాంబూలం సమర్పయామి, నీరాజనం దర్శయామి, ఆత్మప్రదక్షిణ మంత్రపుష్పం సమర్పయామి, ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి, సమాపన మంత్రం కథయామి. ఇది అర్చనం. ఇందులో భాగం వందనం. పురుషులైతే సాష్టాంగ నమస్కారం చేయాలి భగవంతుడికి.
స్త్రీలైతే మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేయాలి. వరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. ఒక నిలువుగా ఉన్న కర్రను వేసినప్పుడు పడేసినప్పుడు ఆ కర్ర ఏ విధంగా అయితే మొత్తం ఆ కర్ర యొక్క భాగాలన్నీ దానిని స్పృశిస్తాయో అలా సాష్టాంగ నమస్కారం చేసి పాదాలు, మోకాళ్ళు, అలాగే తొడలు, ధ్యానుని నాభిస్థానం, ఉదరస్థానం, వక్షస్థానం, కంఠం, ముఖం, నాసిక, శ్రోత్రాలు, చక్షువులు, లలాటం ఇవన్నీ కూడా భూమిని స్పృశించి చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు ఆంగిరస బారహస్పత్య భారద్వాజ త్రయాశ్రయ ప్రవణిత భారద్వాజగోత్ర ఆపస్తంభసూత్ర శ్రీకృష్ణ యదుశాఖ ఛయి లక్ష్మీ నరసింహ శర్మ అహంభో అభివాదయే అని సాష్టాంగ నమస్కారం చేయాలి. ఇది వందనం. తర్వాత దాస్యం. భగవంతుడికి సేవ చేయాలి. భగవంతుడు కనిపిస్తాడా? కనిపిస్తే కదా ఆయన సేవ చేయడం. పాదసేవనం కనిపించట్లే. ఎందుకు కనిపించట్లేదు? మానవుడే మాధవుడు, మానవ సేవయే మాధవ సేవ, జనసేవే జనార్దన సేవ, గ్రామ సేవయే రామసేవ అని భగవాన్ బాబా వారు చెప్తుంటారు. తోటి మానవుడు ఎవరో కాదు, తల్లి తండ్రి, కనిపించిన తల్లిదండ్రులు, కనిపించే దైవాలు. తండ్రి గారికి సేవ చేయండి, ఆయన చెప్పిన మాట వినండి, ఆయనకు సహాయం చేయండి, వృద్ధాప్యాన్ని సహకరించండి. అమ్మా ఏం కావాలమ్మా, భోజనం చేసావా, నేను పట్టుకొస్తాను, భోజనం చేయమ్మా. ఇలా తల్లిదండ్రులకు సేవ చేయాలి. గురువులకు సేవ చేయాలి. గురువుగారు రండి, కూర్చోండి, ఈ పండ్లు తీసుకోండి. ఇలా ప్రత్యేకంగా దాస్యభావం ఉండాలి. వందనం దాస్యం. ఆ భగవంతుడు మా తండ్రి గారి రూపంలో ఉన్నారు, మా అమ్మగారి రూపంలో ఉన్నారు, మా నాన్నగారి రూపంలో ఉన్నారు, మా గురువుగారి రూపంలో ఉన్నారు అని వాళ్ళ పాదాలు పట్టుకోవడం, పాదాలు పట్టుకుని నమస్కారం చేయడం, వాళ్ళకి కావాల్సినవి మనం అందించడం, సహాయం చేయడం, ఇది దాస్యం, సేవ చేయటం. దాసత్వం అంటే సేవ. సఖ్యం. తర్వాత మిత్రత్వం. అర్జునుడు పరమాత్మను సఖుడుగా భావించాడు, తన మిత్రుడుగా భావించాడు. కుచేరుడు పరమాత్మను స్నేహితుడుగా భావించాడు. అది సఖ్యం, ఒక అనన్యమైన భక్తి తత్వం. అది ఎప్పుడైతే ఈ 8 మార్గాల్లోనూ పారమ్య స్థితి వస్తుందో అప్పుడు ఆత్మ నివేదనం, అప్పుడు అదే అద్వైత సిద్ధి. ఈ జీవాత్మయే పరమాత్మ, ఈ జీవాత్మ పరమాత్మను దర్శిస్తోంది. సహస్రార చక్రంలో పరమాత్మ ఉన్నాడు, ఇక్కడ ఆజ్ఞాచక్రంలో జీవాత్మ ఉన్నాడు. ఈ జీవాత్మ పరమాత్మను దర్శించాలి. అది జీవబ్రహ్మైక్యానుసంధానం, అదే ఆత్మనివేదనం. ఇది నవవిధ భక్తి మార్గాలు. ఇంకా అమ్మ నువ్వు చెప్పావు కదా కాలం అని. కాలం భగవత్ స్వరూపం. కాలాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః. కాలం భగవంతుడు. ప్రతి సమయాన్ని వ్యర్థం చేయకూడదు. క్షణశః కణశశ్చైవ విద్యామర్థం చ సాధయేత్. క్షణశః కణశశ్చైవ విద్యామర్థం చ సాధయేత్. ఒక్క క్షణాన్ని కూడా విడిచిపెట్టకుండా సద్గ్రంథ పఠనం చేయాలి, మంచి పుస్తకాలు చదవాలి, భగవంతుడిని తెలుసుకోవాలి, భగవన్ నామాలను అర్థం చేసుకోవాలి, వాటిలో అంతరార్థం తెలుసుకోవాలి. అది క్షణశః, అది ఒక్క క్షణం కూడా దుర్వినియోగం చేయకుండా. కాలం కణశశ్చైవ, ఒక్క కణం, ఒక నాణ్యం, ఏ ఒక్క నాణ్యాన్ని విడిచిపెట్టకుండా శక్తి ఉన్న కొద్దీ సంపాదించాలి. క్షణశః కణశశ్చైవ విద్యాం అర్థం చ సాధయేత్. ఒక సెకండ్, ఒక విఘడియ సమయం కూడా విడిచిపెట్టకుండా, వ్యర్థం చేయకుండా భగవంతుడిని తెలుసుకోవడం, భగవంతుడి గురించి విశేషమైన సాహిత్యం చదవడం, ఆ భగవంతుడికి సేవ చేయడం, భగవన్ నామం సంకీర్తన చేయడం, ఇలా సమయాన్ని సద్వినియోగం చేస్తే కాలం భగవత్ స్వరూపం, కాలం అనుకూలంగా ఉంటుంది. ఇంకా ధనాన్ని న్యాయార్జితంగా ధనాన్ని సమీకరించి ఆ ధనాన్ని దాచుకున్న ధనాన్ని దాన ధర్మాలకు ఉపయోగిస్తే అప్పుడు మానవ జన్మ సార్థకమవుతుంది. క్షణశః కణశశ్చైవ విద్యామర్థం చ సాధయేత్. గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్. విద్యను సాధిస్తున్నాం, సాధన చేస్తున్నాం, అష్టాంగ యోగ సాధన చేస్తున్నాం, ధనం సంపాదిస్తున్నాం,
ఆ సమయంలో స్థిరమైనది. ఆ పరమాత్మ అనుగ్రహంతో నేను అన్ని సాధన చేస్తాను. నిరంతరం సాధన మీదే దృష్టి ఉండాలి. ఏమో ఎప్పుడు ఏమవుతుందో అనే భావన అవ్వకూడదు. ఆత్మవిశ్వాసం, నేను సాధన చేసేదాకా ఈ శరీరంలో చైతన్య శక్తి ఉంటుంది. భాగవత పురాణ ప్రవచనం అయ్యేదాకా భగవంతుడు నన్ను రక్షిస్తాడు, ఈ శరీరంలో చైతన్యం ఉంటుంది. అది మన ప్రయత్నం మనం చేస్తూ ఆ విశ్వాసంతో ఉండాలి. అది కణశః ధనం సంపాదించినప్పుడు కూడా అలాగే ప్రతి కణం విడిచిపెట్టకుండా అన్నింటినీ సమీకరించాలి. తర్వాత చేయాలి, గృహీతైవ కేశేషు మృత్యునాథమమాచరే. స్వామి కాలం సమీపిస్తోంది, ఆవి విడిపోతుంది. చిల్లు పడిన కొండలోంచి ఒక్కొక్క బిందువు వెళ్ళిపోతుందో ఈ శరీరం నుంచి ఒక్కొక్క క్షణం వెళ్ళిపోతుంది, ఒక్కొక్క నిమిషం వెళ్ళిపోతుంది. మృత్యువు సమీపిస్తుంది. అంటే తొందరగా దాన ధర్మాలు చేసేయాలి. రేపు అంటే ఏమవుతుందో, రేపు నేను ఉంటాను ఉండను, రేపు ఇవాడే అనుకున్న పనిగా స్థితస్య గతిశ్చింతనీయ. ఇప్పుడు అనుకున్నాను, ఇప్పుడు చేసేయాలి, దానం చేసేయాలి, సహాయం చేయాలి, ఇతరులకు ఇచ్చేయాలి అని దాన ధర్మాలు చేయాలి. ఇది సనాతన ధర్మం. అంటే కాలానికి భక్తికి ఎంతో విశేషమైనటువంటి అనుబంధం ఉంది అంటూ చెప్పారు. ఏ భగవంతుని గురించినా ఒకటే. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి, సర్వజీవ తిరస్కార కేశవం ప్రతిగచ్చతి. ఏ దేవుణ్ణి పూజించినా అన్ని నదులు సముద్రం చేరినట్టే అన్ని నమస్కారాలు నిరాకార పరబ్రహ్మకి చేరుతాయి. ఏ జీవిని తిరస్కరించినా అది కూడా భగవంతుడికే చేరుతుంది. అంచేతే సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి, సర్వజీవ తిరస్కార కేశవం ప్రతిగచ్చతి. ఎవరిని అవమానించకూడదు, తిరస్కరించకూడదు. అప్పుడే భగవంతుడు మనకు విశేషమైనటువంటి భక్తి తత్వాన్ని అనుగ్రహిస్తాడు అని తన మాతృమూర్తికి అద్భుతమైనటువంటి విశేషం చెప్పారు కపిల మహర్షి. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే 19వ అధ్యాయः. స్వస్తి.